ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇంకొకసారి ఏదైనా ప్లాన్ చేస్తే నాకు చెప్పి చేయండి. మనం ఏదైనా ప్లాన్ చేస్తే ఆ రాజు రూపలు ఎలా తిప్పి కొడతారో అంచనా వేయలేకపోతున్నాం. రాజు రూపల్ని అంత తేలిగ్గా తీసుకోకూడదు. కోమలి ప్రెగ్నెంట్ డ్రామాని బయట పెడితే కోమలి బండారం కూడా బయటపడుతుంది. అప్పుడు సూర్య కోమలిని బయటికి గెంటేస్తాడని మనం ప్లాన్ చేశాం. కానీ మళ్ళీ తప్పించుకుంది. ఛ! మనం ఎన్ని ప్లాన్లు వేసినా వాళ్ళకి అనుకూలంగా మారుతున్నాయి, కానీ ఒక్క ప్లాన్ కూడా మనకి ఫేవర్గా మారట్లేదు. రాఘవ విషయంలోనూ అంతే అయింది. ఇప్పుడు కోమలి విషయంలో కూడా అలాగే అయింది. కోమలిని ఎలా బయటకు పంపించాలో అర్థం కావడం లేదు రాజు. అమ్మా, కోమలిని బయటికి పంపలేకపోయామని నువ్వు బాధపడుతున్నావు. మనం వేస్తున్న ఒక్క ప్లాన్ కూడా వర్కౌట్ అవ్వట్లేదని నిరుత్సాహపడుతున్నావు. కానీ నేను మాత్రం మనం వేసే ప్లాన్ ఫెయిల్ అయినా ఆ ప్లాన్ వల్ల ఎంతో కొంత నాన్న నీకు దగ్గర అవుతున్నారని హ్యాపీగా ఫీల్ అవుతున్నానమ్మా. అవునమ్మగారు, అమ్మాయి గారు చెప్పింది మాత్రం నిజం. మామూలుగా అయితే పెద్దయ్య గారి దృష్టిలో అమ్మాయి గారికి ఏమన్నా అయితే ఆయన తట్టుకోలేరు. అలాంటిది మన దృష్టిలో నాటకమైన పెద్దయ్య గారి దృష్టిలో కోమలి ప్రెగ్నెంట్. మెట్ల మీద నుంచి పడిపోవడం వల్లే తన ప్రెగ్నెన్సీ పోయింది. దానికి కారణం మీరేనని విజయాంబిక క్రియేట్ చేసే ప్రయత్నం చేసినా పెద్దయ్య గారు నమ్మలేదు. పైగా విరూపాక్ష అలాంటి మనిషి కాదని మిమ్మల్ని నమ్మడమే కాక మొదటిసారి మీ గురించి పాజిటివ్గా మాట్లాడారు. ఆ పాజిటివ్ ఎనర్జీ చాలమ్మా కోమలిని ఈ రోజు కాకపోతే రేపైనా బయటికి గెంటేయొచ్చు. కానీ నాన్నకి నీ మీద కలుగుతున్న నమ్మకాన్ని మాత్రం సంపాదించుకున్నాం. అది నాకు చాలా హ్యాపీగా ఉందమ్మా. కోమలి గురించి నువ్వు అసలు ఆలోచించకమ్మా. కోమలి సంగతి మేం చూసుకుంటాం. నీ ఫేక్ ప్రెగ్నెన్సీని అడ్డం పెట్టుకుని ఆస్తినంతా రాయించేసుకుందాం అనుకున్నాం. కానీ ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయింది. పోతే పోయిందిలేండి. మెట్ల మీద నుండి జారి పడేసరికి నా కాళ్ళు చేతులు విరిగిపోయాయి అనుకున్నాను. దేవుడు దయ వల్ల నేను భయపడినంతగా ఏం తగల్లేదు. ఇంకెప్పుడు ఇలాంటి ప్లాన్లు మాత్రం వెయ్యకండి ప్లీజ్. నాకు కాళ్ళు చేతులు విరిగాయంటే నన్ను అశోక్ కూడా పెళ్లి చేసుకోడు. అప్పుడు జీవితాంతం అనాథాశ్రమంలోనే బతకాల్సి వస్తుంది. కాళ్ళు చేతులు బావుండి ఇన్నాళ్ళు అనాథగా ఆశ్రమంలో పెరిగినా పెద్దగా ఇబ్బంది పడలేదు. కానీ కాళ్ళు చేతులు విరిగిపోయాక అటువంటి స్థితిలో జీవితాంతం అనాథాశ్రమంలో ఉండాలంటే అమ్మో. ఏంటత్తా, ఆస్తి కోసం ప్రెగ్నెంట్ డ్రామా ఆడారు. ప్రెగ్నెన్సీ మిస్క్యారీ అయినట్టు ఇప్పుడు ఇంకొక డ్రామా ఆడారు. మీరాడిన డ్రామాల వల్లే ఆస్తి రాయించుకోవడం కుదరలేదు అని బాధపడుతున్నారు అత్తయ్య. నేను చెప్పా కదా కోమలి, 24 గంటలు గడవక ముందే నువ్వు ఆడుతున్న ప్రెగ్నెంట్ డ్రామాకి తెర దింపుతాను అని. కాకపోతే తెర దించడంలో చిన్న మార్పు జరిగింది. నేను బయట పెట్టక ముందే నువ్వే దొర్లుకుంటూ వచ్చి డ్రామాకి తెరదించావు. ఇప్పటికైనా అర్థమైందా కోమలి? ఇంకెప్పుడు మాతో పెట్టుకోకు. మాతో పెట్టుకున్న ప్రతిసారి ఇదే రిపీట్ అవుతుంది. ఆ విషయం ఈ గుంట నక్కలకి బాగా తెలుసు. అందుకే వాళ్ళు వెనకుండి నిన్ను ముందుకు పంపుతున్నారు. ఈ నాటకానికి తెర దించినట్టే
నువ్వాడుతున్న నాటకానికి కూడా తొందరలోనే తెరదించుతాం. చూస్తూ ఉండు. కోమలి, వాళ్ళేం చేయలేరు. ఇదంతా మనల్ని బెదిరించడానికే. నువ్వు ధైర్యంగా ఉండు. రాజు, కోమలి మాటలు విన్నావా? తనొక అనాథని, తను ఒక అనాథ శరణాలయంలో బ్రతుకుతుందని తనే చెప్పింది. కాబట్టి సిటీలో ఉన్న అనాథ శరణాలయాలన్నింటినీ ఎంక్వైరీ చేస్తే కోమలి ఏ అనాథ శరణాలయంలో ఉంటుందో మనకు తెలుస్తుంది రాజు. అప్పుడు ఈజీగా కోమలి బండారం బయట పెట్టొచ్చు. అవునమ్మాయి గారు, కోమలిని పట్టుకునే అవకాశం దొరికింది. రాజు, అనాథ శరణాలయాల లిస్టు ప్రిపేర్ చేసావా రాజు? చేశాను అమ్మాయి గారు. ఇది సిటీలో ఉన్న అనాథ శరణాలయాల లిస్ట్ అమ్మాయి గారు. వీటిల్లో కోమలి ఏజ్ గ్రూప్ ఉన్న అనాథ శరణాలయాల్ని సపరేట్ చేశాను. అందులో ఉన్న అమ్మాయిల పేర్లు పూర్తి డీటెయిల్స్ దొరికే ఛాన్స్ లేదా రాజు? లేదమ్మాయి గారు, మనకి కోమలి గురించి తెలియాలంటే ఈ అనాథ శరణాలయాలన్నిటికీ తిరగాల్సిందే. మనకి ఎక్కువ టైం లేదు అమ్మాయి గారు. తొందరగా కోమలి ఏ అనాథ శరణాలయం నుంచి వచ్చిందో కనుక్కోవాలి. అప్పుడే కోమలి గురించి పెద్దయ్య గారి ముందు మాట్లాడొచ్చు. సరే రాజు, వెళ్దాం పద. ఆగండి ఆగండి బాబు, మేనేజర్ గారిని కలవాలి. ఒకసారి వెళ్ళి చెప్పండి. మేనేజర్ గారు చాలా బిజీగా ఉన్నారు. ఈ రోజు కలవడం కుదరకపోవచ్చు. మీరు పని చేయండి, 2-3 రోజుల తర్వాత రండి. అప్పుడు మేనేజర్ గారు ఫ్రీగా ఉంటారు. ఏంటి బాబు, తమాషాలు చేస్తున్నారా? వారం క్రితం వస్తే ఇదే మాట చెప్పారు. ఈ రోజు వస్తే మా ఆటోలకు అవసరమైన ప్రాసెస్ అంతా పూర్తి చేస్తామని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ 2-3 రోజులు అంటారేంటి? రేయ్, ఇతంతో మనకు మాట్లాడిందిరా. వెళ్ళి మేనేజర్కి వెళ్తాం పదండి. అందరూ రండి. రండి, రండి. ఏయ్, జరుగు, జరుగు, జరుగవయ్యా, జరుగు. అరే ఆగండి ఆగండి, అరే చెప్పేది ఆగవయ్యా, ఆగండి. జరుగు. అరే ఆగండియా. ఏంటయ్యా అందరూ కట్టకట్టుకుని వచ్చారు? మీరే కదయ్యా రమ్మన్నారు. మా ఆటోలు ఎప్పుడు వస్తాయ్యా? బయట ఆటోలకి రెంట్ కట్టుకోలేకపోతున్నావయ్యా. చూడండి, మీకు ఆటో తీసిచ్చేంత డబ్బు మీరింకా పోగు చేయలేదు. ఆటోలు కావాలంటే ఇంకో 9 నెలలు డబ్బు కట్టాలి. అదేంటయ్యా అలా అంటున్నారు? ఆ డబ్బు గవర్నమెంట్ ఇస్తుందని మా ఎమ్మెల్యే గారు చెప్పారు కదా. చెప్పారు, కానీ ఇవ్వలేదు. ఊరికే నాతో వాదించకుండా మీరు వెళ్ళండి. రాజకీయ నాయకుల్ని నమ్మి నేను లోన్లు ఇవ్వలేను. ఉన్న పళంగా గవర్నమెంట్ మారిందంటే నేను అడుగు తినాలి. అయితే మేము కట్టిన డబ్బైనా తిరిగిచ్చేయండి. అలా ఇవ్వడం కుదరదు.